నన్నూరు కోటయ్య సార్ నా పేరు. తండ్రి పేరు సన్నాపు దుగ్గియ, సోడవరం గ్రామం, జలదంకి మండలము, జిల్లా నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. నా గతంలో ఇదిగో 12 సంవత్సరాల కిందట నాకు పట్టా ఇచ్చినారు సార్. మా నాయనకి గవర్నమెంట్ వారు ఇచ్చినారు ఈ 96 సెంట్ల భూమి. ఈ 96 సెంట్ల భూమి ఎల్లవల రత్తం పేరుతో ఒక నగిలి దీపారం ఒకటే సంపాదించుకొని ఎల్లవల రత్తమ్మ కొడుకు నాగేశ్వరరావు, వాళ్ళ మేనమామైన శత్తారి సేనయ్య, నా కులస్తులు నక్క విజయకృష్ణ వాలంటరు, నన్నూరి దానేలు, నన్నూరి ముసలయ్య, నన్నూరి ఆరును, వీళ్ళు వాళ్ళ వైపు చేరి నన్ను పోయిన బుధవారం రోజు చంపాలని నన్ను నానాక ఇబ్బందులు పెట్టి కత్తెత్తుకొని ఒక గెడ్డప్పుడు బుధవారం రోజు నేను బాగలేక నాకు పిల్లల గెడ్డలేసి జ్వరం తగిలి నేను కూకోను నా పందిట్లో కత్తెత్తుకొని వచ్చి బండి మీద మోటార్ సైకిల్లో సప్పలు వచ్చేసి ఆపినాడు. ఆపి నా పెద్ద ఇట్లా బజార్లో ఆపి, రే నా కొడక నీ పిల్లని విధంగా కొట్టిగా రా, నేను యామలపాటిలో 3 నరికిన నా బామడిని అడ్డం పెట్టుకొని, నీకు కూడా ఇదే సంగతి రమ్మన్నాడు. ఏంది అన్యాయము, మాట పలుకు లేకుండా ఇదివరకు నా భార్యని కొట్టి ఈ విధంగా రోడ్లో బండి వేసిపోయింది. రూపాయ తెచ్చి పచ్చడి తొక్కొని సంతకాడిగా అంగడగా పోతామని ఈ పని చేసినారు సార్. ఈ పని చేసి అవతల కలిగిరి సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇద్దరికి ఫోన్ చేసింది నేను. సిఐ గారు ఏమన్నారంటే, నేను ఎస్ఐ గారిని పెట్టి అమ్ముతాను, నీకేం భయం లేదు, ఉండు, నేను ఉన్నాను అన్నాడు. ఈ ఎస్ఐ గారు రాలా. ఏఎస్ఐ గారికి ఫోన్ చేసిన రాలా. నేను ఇంత బాధపడతా ఎస్ఐ గారికి జలదంకి మండలం పోతే ఆమె కన్నెత్తి చూడకుండా వెళ్ళిపో, నువ్వెవరు, ఏ పని నీకు నాకు స్టేషన్ కాడ వెళ్ళిపోమను. వారానికి ఒకసారి పిలిచేది, నా మీద కేసు కట్టేది, ఆ కేసు ఎత్తుకోపోయేది, జలదంకి మండలంలో సార్ చేత ఎంఆర్ఓ గారి చేత సంతకం పెట్టించేది, ఆ పెట్టేది. ఇదే విధంగా చేస్తున్నాడు. ఏళ్ళ నుంచి నాకు ఈ నన్నూరి దానియలు, నక్క విజయకృష్ణ వాలంటరు, ఈ నన్నూరి ఆరోను, ముసలయ్య, వీళ్ళ కూడా నాకు ప్రాణహాని ఉంది సార్. నేను నా బిడ్డలు కూడా 2 బిడ్డలు, నా బిడ్డలు పరాలు వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు వెతక నాకు ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు మీ కాళ్ళ మీద వచ్చి పడ్డారు. కలెక్టర్ గారు, ఇదిగో కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇదిగో నాకు జలదంకి మండలం ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేర్ గారు, ఈఆర్ఓ గారు వచ్చి కొలిసి రాళ్ళు వేసి ఎనివేసుకోమని నా చేత దున్నిచ్చి పైకి పెట్టుకొని బతకరా, ఎవరు మీరు ఇతను జోలికి పోకూడదని చెప్పిపోయింది. ఎవరు జలదంకి ఎంఆర్ఓ గారు పద్మా మేడం, ఆమెని పోలీసి లేవదీసి ఏరి కుర్చీలో పంపించేసి కొత్తగా ఎంఆర్ఓని ఈఆర్ఓని తీసుకొచ్చుకొని పెట్టుకొని ఈ నన్ను నానాకి ఇబ్బందులకు గురి చేసి ఆ రాళ్ళు బీకేసి ఆ జన్మ చెడగొట్టేసి ఇప్పుడు దున్ని అతను నాటుకుంటున్నాడు, బురదుక్కి చేసేసాడు. నా దాంట్లోనే నారు పోస్తున్నాడు. సాంబశివరాము సారు సిఐ గారు నుంచి వచ్చినాడు. వచ్చి ఆయన కూడా చేయలేక చూసి ధర్మ కాదు అనేది ఎంఆర్ఓ గారికి చెప్పి నాకు కొలిసి రాళ్ళు వేసి ఇచ్చిపోయినాడు సాంబశివరావు సిఐ గారు. ఆ సిఐ గారిని కూడా మార్చినారు. ఇప్పుడు ఈ కొత్తగా మేకపాటి రాజశేఖర రెడ్డి కుర్చీ లేకి కొత్తగా వచ్చిన ఈమెయిల్ని అడ్డం పెట్టుకొని ఆ ఈమెయిల్ ఏం చెబుతారో పాపం పుణ్యం లేకుండా మా కుటుంబాలు, మా తమ్ముడి సేవలో 3 ఎకరాలు మా తమ్ముడికి ఇచ్చింది, దాంట్లో బాట లేదు, నట్ట నడిదాల బాట లేకుండా ఉన్నట్లుగానే పెట్టాలని బోర్డు పెట్టేశారు. బోర్డు పెట్టేస్తే మా మరదల పానానికి తెగించి ఇట్లా నానాకి ఇబ్బందిని పెడతారు వీళ్ళు అని నా బోర్డు బీకేసింది. అవతల మా మరదల మీద వాళ్ళు పెద్ద ఇది చేసినారు. ఎవరెవరు ఈ పని చేసిందంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు. ఈ ఆర్ఐ గారు మహాఘోరంగా తయారైపోయాడు. ఈ ధాన్యాలు అనేవాడు ఏ టైంలో ఈ నక్క విజయకృష్ణ ధాన్యాలు వాలంటీర్ ఏ టైంలో చంపుతారని వీళ్ళ కూడా నాకు ప్రాణహాని ఉంది సార్. మాకు నా కుటుంబానికి నా బిడ్డలు కూడా ఇటు వెళ్ళిపోయారు, నా 2 బిడ్డలు వెళ్ళిపోయారు. వాళ్ళు మెతక భయస్తులు. నాకు దయచేసి న్యాయం చేసి నా భూమిని నాకు ఇప్పించి ఆ ఊళ్ళో నాకు ఒక అండేర్పరచండి సార్. లేకుంటే మేము ఉండాలి, ఎటు నిల్లన్న పోవాలి, లేకుంటే వాళ్ళ చేతల్లో సచ్చైన పోవాలి సార్. నేను ఈ విధంగా ఉంది మా సార్ మా పరిస్థితి.
ఏ పూటకా పూట తెచ్చుకుంటే తిన్నట్టు లేకుంటే లేనట్టు. ఆ మెట్టే ఉంది నాకు, కానీ ఇంకేమీ లేదు. ఇది మాగానే ఎట్టయిందంటే నాకు మా నాయనకి ఇచ్చినప్పుడు మెట్ట నా పేరు మీద మార్చినారు. ఇప్పుడు పైన కొద్ది పుట్ట చెరువు పడి మాగారైంది. దీన్ని కాచిపడి ఈ ఎల్లవల రత్తమ్మ కొడుకు నాగేశ్వరరావు, ఈ సిత్తారి సేనయ్య, ఈ కొద్దిపేట రాజకీయ నాయకులు, ఈ నన్నూరు ఆరోను, నన్నూరు ధాన్యాలు, వాళ్ళంతా వాళ్ళ అన్న కొడుకు చిన్న ఆయన పెదనాయన 20 ఏళ్ళ వాళ్ళు. 20 ఏళ్ళ వాళ్ళు ఎవరైనా మీ పాటు ఆఫీసర్లు ఇస్తే చుట్టూ మనకు ఎవరిని చెప్పనీరు. నా ఇంటి ముందు దావు లేదు, దాన్ని పెద్ద రోడ్డు చేసి జీసీలతో నెట్టేసి నా ఇల్లు అసలు సూర్య కుద్దిగా కూర్చోలే. ఆ కాలనీ గతంలో కట్టిన కాలనీ. ఈ విధంగా లేస్తే మీరు తెలుగుదేశం వాళ్ళు ఈ ఊళ్ళో ఉండొద్దు, లేచి వెళ్ళిపోండి. ఏం మాటలు అసలు పిల్లం అమ్మ తప్పితే కత్తులు కటారు తప్పితే ఉండే విషయం లేదు సార్. ఇది వాస్తవంగా జరిగేది. ఎవరన్నా అయ్యో పాపం అని చెప్పకపోతే వాళ్ళ ఇంటి మీదకి పోతాము, అందువల్ల భయపడవు, చెప్పలేకపోదు. ఇదిగో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం సార్. నా భూమి నా సోదరి చేయమని ఇచ్చి చేసినారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ ఈ దళితంకి ఎస్ఐ గారికి ఫోన్ చేసి అమ్మ కేసు కట్టి లోపలేసి వాళ్ళని ఈ నన్నూరు పార్టీ అయిన వాడిని వాడి భూమిలో కొన్ని పంపించమని ఫోన్ చేసి చెప్పినాడు నా ఎదురుగా. సార్ అట్లే చేస్తారని చెప్పినది. నన్ను రమ్మన్నది. పొద్దుకు కింద గోహన పెట్టి సాయంత్రం 7 గంటల దాకా గోహన పెట్టి ఏంటో నీకు న్యాయం చేసేది, వాళ్ళు రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు పచ్చారన్నాడు, నీకేంది నేను రాజకీయం చేసి వెళ్ళిపో అన్నాను. ఆమె యాదవరాజులు ఆమె అర్జీ ఇచ్చింది. ఆ అర్జీ ఇచ్చిందని పిలవనంపినాడు సార్. పిలవనంపి అచ్చంగా రూములో కోకన పెట్టి ఏమ్మా ఫింగర్ పెట్టమన్నాడంట. సార్ ఎందుకు సార్ అన్నంట. ఆ దారి ఉన్నట్టు పెట్టువారన్నానంట. సార్ ఇది తప్పు సార్, దారి లేదు, 10 అడుగులు మేము నడుచుకుంటానికి పెట్టిన దారి అది. ఇప్పుడు బరదర్శనం చేసి పెట్టి మా అలసాట్లు ఏంటంటే మావు పెట్టు వెనక స్వామి తిన్నాను వెనక నా బాబులు ఏలినప్పుడు ఆడవాళ్ళకు రొమ్ములు పోసి టెంకాయ చెప్పలు పెట్టారు. ఈ పని చేస్తానంటే ఇంటికి వచ్చి పుట్టి రేటు పేసింది. నేను పోయి అదే పని చేస్తాను నేను అన్నాడు. నేను అతను నాకు చెప్పిన పోదాను. నేను పోయి ఏది సార్ ఇవన్నీ ఏమంటే ఏం చేస్తావా, నేను ప్రెసిడెంట్ నరసాడి మనిషిని, నేను వాళ్ళ అమ్మ సుబ్బమ్మ కదా ప్రెసిడెంట్గా నిలబెట్టింది. వాళ్ళ కింద కూలీన్నాయా నేను. అది మా ఊరు ప్రసాదరావు కూడా వింటున్నాడు ఆ మాట ఆ రూమ్లో కూర్చొని. కానీ ఆయన చెప్పటం లే.